హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మీల్ మేకర్తో ఒక టేస్టీ అని అమ్మి పిల్లలు చాలా ఇష్టపడే మీల్ మేకర్ రైస్ అయితే తయారు చేద్దామండి. అంటే బిర్యానీ లాంటిదేనండి ఇది కూడా. మీల్ మేకర్ అనేది తినడం వల్ల పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు. డాక్టర్లు కూడా వారానికి ఒకసారి మీల్ మేకర్ అనేది మన భోజనంలో మన వారానికి ఒకసారైనా తినమంటున్నారు. ఆల్ వెజిటబుల్స్ అయితే నేను కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఫస్ట్ సాజీరా అయితే వేసి కొంచెం 2 లవంగాలు 2 యాలకులు వేసి ఇవి ఆల్ వెజిటబుల్స్ అయితే వేసి బాగా వేయించేసుకోండి. దోరగా వేయగాలంటే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ వేసుకొని బాగా వేయించుకోండి. నేనైతే మీల్ మేకర్ అయితే పక్కన స్టవ్ మీద వేడి వాటర్లో వేసి పెట్టేసి ఉంచేసానండి. ఇదైతే బాగా వేయించుకోండి. ఇది వేగేలోపు నేను మసాలా అయితే మిక్సీ పట్టేసుకుని ఉంచేసుకున్నానండి. ఇది బాగా కొంచెం వేగడానికి మూత పెట్టి ఉంచండి. మూత పెట్టి ఉంచి చూసారా, వేగిపోయింది. చాలా మెత్తగా అయితే వేగిపోయింది. ఇందులో అయితే ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా అయితే ఇందులో వేసేసుకోవాలండి. ఎండు కొబ్బరి, అల్లం వెల్లుల్లి, జీలకర్ర, హోల్ గరం మసాలా అయితే వేసి ఆడుకున్నానండి. అది మిక్సీ పట్టింది ఇందులో అయితే వేసేసుకుని కొంచెం వేయించుకోండి. వేయించుకున్న తర్వాత కారం, పసుపు కూడా వేసుకుని కొంచెం సేపు అయితే వేయించండి, ఈ పచ్చివాసన అంతా పోయే వరకు. తర్వాత నేను కొంచెం పులిసిన పెరుగు కూడా వేసుకుంటానండి. ఎందుకంటే పులిసిన పెరుగు వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది బిర్యానీ అనేది. నా దగ్గర పులిసిన పెరుగు అయితే ఉంది, నేను అదైతే వేసుకుంటున్నాను. ఉప్పు కారం వేసిన తర్వాత కొంచెం కలుపుకొని తర్వాత పులిసిన పెరుగు కూడా వేసుకొని కలుపుకోండి. బిర్యానీ టేస్ట్ అయితే బాగా వస్తుందండి. మీల్ మేకర్ కూడా కొంచెం వేడి వాటర్లో వేసాను కదండి, అది కూడా పిండేసి పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకుని వేగిన తర్వాత ఇందులో వేసేయండి. ఇవన్నీ బాగా కొంచెం కలిసే వరకు కలుపుకున్న తర్వాత రైస్ అయితే వేసుకున్నామండి. రైస్ అయితే నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను. వంతుకి 2 వంతులు వాటర్ అయితే వేసుకోవాలి. 2 గ్లాసెస్ బియ్యం తీసుకుని నేను శుభ్రంగా కడిగేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. వాటర్ అంతా పోయే వరకు కొంచెం గరం మసాలా కూడా వేసుకుని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులోకి మీల్ మేకర్ ముక్కలు అయితే వేసుకుందాం. మనం వేసుకుని బాగా కలుపుకుందాం. మీల్ మేకర్ ముక్కలు అయితే ఇందులో వేసుకుందామండి. ఇప్పుడు వేసుకుని బాగా కలిపేసుకోవడమే. మసాలా అంతా మీల్ మేకర్ పట్టే వరకు కొంచెం సేపు ఉంచి రైస్ కూడా వేసేసుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నేనైతే ఏం కర్రీ చేయలేదు, ఓన్లీ పెరుగు పులుసు చేసుకుంటే అదే రైతా చేసుకుంటే ఇష్టంగా తినేస్తారు. మీరైతే ఏమైనా కర్రీ కూడా చేసుకోవచ్చు. బిర్యానీ, చికెన్ షేర్వా అలాంటిది కూడా మనం చేసుకుని తినచ్చు, బాగుంటుంది. రైస్ అయితే వేసుకుని బాగా కలిపేసుకోండి. వంతుకు 2 వంతులు వాటర్ అయితే వేసేసుకుని మూత పెట్టండి. అంతే అండి, బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి కలుపుకొని మనం వాటర్ అయితే వేసేసుకుందాం. చాలా ఈజీ అండ్ క్విక్ రెసిపీ అండి ఇది. మార్నింగ్ అయినా కానీ చేసుకోవచ్చు, పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చేసుకోవచ్చు, హస్బెండ్కి లంచ్ బాక్స్లో కూడా చేయొచ్చండి. చాలా తొందరగా అయిపోతుంది. హడావిడిగా ఉన్నప్పుడు ఇలాంటి రెసిపీస్ రెడీ చేస్తే మనకి టైం కూడా సేవ్ అవుతుంది కదండి. వాటర్ అయితే వేసేసుకుని బాగా ఉడికించేసుకుందామండి. ఇంకొక టిప్ ఏంటంటే మీల్ మేకర్ అనేది ఇలా బిర్యానీయే కాదండి, మీల్ మేకర్ అనేది ఎప్పుడైనా మనకి కూరల్లో ఎప్పుడైనా సాల్ట్ ఎక్కువైనా కొంచెం చూసకుండా వేసేస్తూ ఉంటాం కదండి సాల్ట్. అలాంటప్పుడు కొన్ని మీల్ మేకర్లు అనేవి తడిపి వాటర్లో వేస్తే ఆ మీల్ మేకర్ అనేది ఆ ఉప్పుని అనేది పీల్చేసుకుంటుందండి. ఎప్పుడైనా మీకు అలా ఉప్పు ఎక్కువైతే ఆ మీల్ మేకర్ అనేది వేయండి, ఉప్పు అనేది పీల్చేసుకుంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. అంతే అండి, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. మా పిల్లలకి అయితే పెట్టేస్తున్నానండి బిర్యానీ. అంతే అండి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.